సో హలో గాయ్స్, అందరైతే ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారా? సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఏంటంటే ఫ్రెండ్స్, మనకి పుష్ప 2 మూవీ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి దాని గురించి అయితే బ్యానర్లు అలానే మనకైతే ఆల్ బ్యానర్స్ అయితే నేను పెట్టాను కదా. సో దాంట్లో ఒకటైతే సస్పెండ్లో ఉంది. అందువల్ల నేను ఇప్పుడైతే వీడియో అయితే పోస్ట్ చేయడానికి అయితే నేను రెడీగా ఉన్నాను. సో మన ఛానల్ అయితే కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ చేయండి. ఇంకా మన దాన్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే ఇంకా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడైతే నేనైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఎలా అనేది ఏంటంటే పుష్ప 2 పోస్టర్ ఎలా రెడీ చేయాలనేది కొంతమందికి అన్నారు కాబట్టి, సో అన్ని బ్యానర్లు అయితే చేసాం కాబట్టి ఇప్పుడైతే పోస్టర్లు అనేది మనం చేద్దాం ఫ్రెండ్స్. సో ఒకసారి అయితే నేనైతే పిఎల్పీలో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి, మీకే అర్థమైద్ది. సో పోస్టర్ ఎలా చేసుకున్నది మీకే ఒకసారి నేను సేమ్ పోస్టర్ ఎలా చేయాలనేది నేను మన జూనియర్ ఎన్టీఆర్ గారి దేవరా మూవీది అయితే పెట్టాను. ఒకసారి చూసుకుని ఒకసారి దాన్ని వెళ్ళేసి మీకే అర్థమైద్ది. ఈ టైంలో అనేది మన పోస్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే టైం కూడా లేదు కాబట్టి అందువల్ల నేనైతే పిఎల్పీలో అయితే చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా నేను ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు పిఎల్పీలో అయితే నేను చేసుకున్న పిఎల్పీ అయితే ఉన్నది. సో మనకైతే ఈ టైప్లో అనేది పోస్టర్ అనేది రావాలి. సో చూడండి ఫ్రెండ్స్, మనం అయితే ఎలా చేసుకోవాలనేది మేము ప్రతి ఒక్కటి చూపిస్తాను. సో ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకైతే పోస్టర్ అనేది ఈ టైప్లో అనేది రావాలి కాబట్టి సో పోస్టర్ అయితే మనం ఎలా చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఒకసారి చూడండి, నేను పిఎల్పీలో అయితే చూపిస్తాను. ఎందుకంటే మీకు ఒకవేళ అర్థం కాకపోతే మన దేవరా బ్యానర్లు అయితే నేను దేవరా మూవీ బ్యానర్ పోస్టర్లు ఉన్నాయి కదా, సో దాని అయితే చూసుకుని ఒకసారి ఎలా ఏ టైప్లో ఇలా చేసుకోవాలనేది మీకు ప్రతి ఒక్కటి దాంట్లో ఉంటుంది. సో మీకు అర్థం కావాలైతే దాన్ని చూడండి. ఇప్పుడైతే నేనైతే పిఎల్పీలో అయితే చూపిస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. సో మనకైతే ఈ విధంగానే మన పోస్టర్ అనేది రెడీ చేసుకోవాలి. సో ఎలా అనేది మీకు చూపిస్తాను. సో మన ఛానల్ అయితే మనైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్. అందరూ మన ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. మొత్తం రిమూవ్ చేసేసుకోండి ఫ్రెండ్స్. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి సైజ్ చూడండి ఫ్రెండ్స్, మనకైతే ఎలా ఉండదు అనేది 46/64. సో ఈ విధంగా అయితే మనం పెట్టుకోవాలి 23.32. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైప్లో చూసుకొని ఒకసారి మీకే అర్థమైంది అనుకుంటున్నాను. పోస్టర్ అయితే ఈ టైప్లో మనకి సైజ్ అనేది వస్తుంది. వచ్చిందని మనం ఎందుకంటే ఈ టైప్లో చేసుకున్న తర్వాత మనం అయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి తీసుకోండి ఫ్రెండ్స్. మీరైతే నేను పెట్టుకున్నాను కాబట్టి అందువల్ల నేనైతే పిఎల్పీ అయితే చూపిస్తున్నాను, ఒకసారి చూసుకోండి. సో ఈ విధంగా అయితే మనం బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకున్న తర్వాత షేప్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. షేప్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నేనైతే ఇప్పుడు మన అల్లు అర్జున్ గారి ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను చూడండి. సో ఇక్కడైతే నేను నాకు గ్రాఫిక్స్ నేమ్ అయితే ఇవ్వడానికి అయితే సో ఈ విధంగా చూసుకోండి ఫ్రెండ్స్. నేను అల్లు అర్జున్ గారి ఇమేజ్ అయితే నేను పుష్ప 2లో అయితే ఇమేజ్ అయితే తీసుకున్నాను. సో ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఇచ్చిన తర్వాత నా ఇమేజ్ అయితే నేను యాడ్ చేసుకున్నాను. సో ఈ విధంగా అయితే మీ ఫోటోతోటి మీ మొబైల్లోనే మీరే మనం పోస్టర్ అనేది మనం రెడీ చేసుకోవచ్చు. బర్త్డేది కానీ మూవీ రిలీజ్ అయినా కానీ సో మన బర్త్డేస్ అయినా కానీ అనే ప్రతి ఒక్కరైతే మనం యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అయితే మన పోస్టర్ టైప్లో మనం చేసుకోవచ్చు. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ టైప్లో చూసుకోండి. సో ఎందుకంటే నేను చూపించడానికి కారణం ఏంటంటే నేను పిఎల్పీలోటి చూపిస్తుంది ఏంటంటే ఈ సౌండ్ వల్ల కొంచెం అలా ఎందుకని నేనైతే చేయలేకపోతున్నాను. సో మీకైతే సారీ ఫ్రెండ్స్, ఈసారి అయితే ఫుల్ వీడియోతో ముందుకు వస్తాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, మనకైతే ఈ టైప్లో అనేది నేనైతే రైట్ సైడ్లో నేను పక్షులు అయితే నేను యాడ్ చేశాను. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను అల్లు అర్జున్ గారి లోగో అయితే నేను ఇచ్చుకున్నాను, అక్కడైతే ఆయన సైన్ అయితే. సో ఈ విధంగా అయితే నేనైతే నేమ్ కోసం అనేది నేను ఈ టైప్లో అనేది నేను ఇచ్చుకున్నాను. సో ఇక్కడైతే నేను పుష్ప 2లో అయితే డైలాగ్ అయితే తీసుకున్నాను. అడవిలో జంతువులు 4 అడుగులు వెనక్కి వేసాయంటే పులి వచ్చిందని అర్థం. అదే పులి 4 అడుగులు వెనక్కి వేసిందంటే పుష్పరాజు వచ్చాడని అర్థం. సో ఈ విధంగా అయితే నేనైతే డైలాగ్ అనేది తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ విధంగా వచ్చిందని ఇక్కడైతే నేను మన మూవీ టైటిల్ అయితే ఇచ్చాను పుష్ప 2 అని. సో ఈ విధంగా అయితే మనం చూసుకుని ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే వచ్చిన తర్వాత నా ఛానల్ నేమ్ అయితే ఇచ్చాను ఇక్కడైతే. సో ఇక్కడ వచ్చిన తర్వాత నేను మామూలుగా అయితే ఇచ్చుకున్నాను సుహాస్ గ్రాఫిక్స్ తెలుగుని. సో ఈ విధంగా అయితే మన పోస్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్లోనే మనమే. సో ఫోటోషాప్ దగ్గర పని లేదు, మన మొబైల్లోనే మన పిక్సెల్ ల్యాబ్లో మనం రెడీ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టైప్లో అనేది మనం పోస్టర్ అనేది రెడీ చేసుకోవచ్చు. మీకు అర్థం కాకపోతే మన దేవరా మూవీ పోస్టర్ అయితే చేశాను కదా, దాంట్లో అయితే చూడండి, మీకు అర్థమైతే పోస్టర్ ఎలా రెడీ చేసుకోవాలనేది. సో ఈ విధంగా అయితే చూసుకోండి ఫ్రెండ్స్, మీ ముందుగా అయితే ఇంకా మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. అలానే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే మన వీడియోస్ అయితే షేర్ చేయండి, అలానే మన వీడియోస్కి అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.